చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి సబ్ దృష్టికి తీసుకొస్తున్నాడు అధ్యక్ష. అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్, కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ మదమెక్కినటువంటి మదపుట ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్డ్ అయ్యాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు 20 హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో, ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో, ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు 17 కోట్ల రూపాయలు డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని రెండూ కూడా కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే ఎక్కడో బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా, ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ.